నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,22,000 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ గురించి పార్టీలకు అతీతంగా, అంటే కొన్ని పార్టీలు చాలా అద్భుతంగా ఉన్నాయంటారు. కూటమికి సంబంధించిన పార్టీలు, దానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ బడ్జెట్ అద్భుతం అని చెప్తుంటే, వైసీపీ లేకపోతే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు బడ్జెట్ చాలా దారుణంగా ఉందని చెప్తారు. ఇప్పుడు ఈ బడ్జెట్ యొక్క బేరీజులు వేయడానికి బాగుందా బాగోలేదా అని చెప్పడానికి అయితే నేను ఈ వీడియో చేయడం. బడ్జెట్లో హైలైట్ పాయింట్స్, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పాయింట్స్ ఏంటి, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య వేరియేషన్ ఏంటి అని చెప్పడానికి మాత్రమే, ఒక ఫ్లాష్ పాయింట్స్లో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో బడ్జెట్ బాగుందనా లేకపోతే బాగలేదనా అయితే ఇప్పుడు విశ్లేషించే టైం లేదు, లేకపోతే దానికి విశ్లేషించడానికి చాలా సమయం కూడా తీసుకుంటుంది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటే, బడ్జెట్ బాగలేదనుకునే వాళ్ళని మనం ఒప్పించడం, బడ్జెట్ బాగుంది అనుకున్న వాళ్ళని కూడా బాగలేదని చెప్పలేం. సో కాబట్టి బడ్జెట్లో ప్రధానమైన పాయింట్లు ఏంటి అనేది ముఖ్యంగా మనం పూర్తి స్థాయిలో బడ్జెట్ను విశదీకరించి, లేకపోతే బడ్జెట్లో పాలకులు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత ఉన్న ఫ్లాష్ పాయింట్లు అయితే నాకు అనిపించినవి చెప్తున్నాను. సో మొదటిది, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వైద్య బీమా, ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమా అనేది ఎంత గొప్పగా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది మెడికల్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆపత్ కాలంలో మనం ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా ఒక అద్భుతమైన వైద్యం అందుతుంది, మనకి అలాగే వసతి లభిస్తుంది, మనకి ఎలాంటి బడ్జెట్ లేకుండా, అప్పు లేకుండా బయటపడడానికి అది ఒక అద్భుతమైన మార్గం. సో చాలామంది కొంచెం చదువుకున్న వ్యక్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ మెడికల్ పాలసీకి చాలా అధికంగా ప్రియారిటీ ఇస్తుంటారు. దాన్ని ప్రతి కుటుంబానికి 25 లక్షల మేర మేమైతే కల్పిస్తామని చెప్పడం, బడ్జెట్లో దానికి హామీ ఇవ్వడం, దానికి సంబంధించి ఒక ప్రైవేట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం అనేది ఒక శుభ పరిణామం. బ్రిటన్ ఎలాగైతే తన పౌరులందరికీ సంబంధించి ఒక ఆరోగ్య భరోసా కలిగిస్తుందో, ఆ తరహాలో ఆరోగ్యశ్రీని మేము ఎత్తివేయమని చెబుతూనే ఆరోగ్య బీమాను తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఇది బడ్జెట్లో ఒక మొదటి మెట్టు అని అయితే నేను చెప్తున్నాను. రెండోది ఏంటంటే, తెలుగు భాష అభివృద్ధికి గత ప్రభుత్వంలో తెలుగు భాషను పూర్తిగా ప్రాథమిక పాఠశాలలో కూడా చంపేసి పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని చెబుతున్న తరుణంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. గతంలో ఎప్పుడు కూడా తెలుగు భాష అభివృద్ధికి ఇంత మొత్తంలో డబ్బునైతే కేటాయింపు జరపలేదు, ఇదే మొదటిసారి. సో ఇది ఒక అద్భుతమైన విషయం. అలాగే మూడోది ఏంటంటే, ఆక్వా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఒకేసారి యూనిట్ విద్యుత్ ధరను కొన్ని జోన్లుగా విభజించి, ఆక్వా జోన్ అని, నాన్ ఆక్వా జోన్ అని విభజించి నానా గందరగోళం చేసింది. దాన్ని పూర్తిగా తొలగిస్తూ గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ధర ₹3.85 ఉండే ధరను ఒకేసారి తగ్గించి దాన్ని ₹1.5కే చేస్తాం, పాత విధానంలో అంటే 2014లో టీడీపీ హయాంలో ఎలా ఉందో అలాగే చేస్తామని చెప్పడం అనేది ఆక్వా రైతులకు చాలా ఊరట. ఎందుకంటే ఆక్వా ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. సో ఆ ఆక్వా రైతులను ఊరటపరచడం అనేది ఒక గొప్ప విషయం. అలాగే ఆదరణ పథకాన్ని, గతంలో పనిముట్లు ఇచ్చేవాళ్ళు ఈ బీసీ కులాలకు సంబంధించి కానీ, లేకపోతే కులాల వారీగా పనులు చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన పనిముట్లను ఒక గ్రాండ్గా అందించేవాళ్ళు. దాన్ని వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా తొలగించారు. దానివల్ల చాలామంది మాకు ఇస్త్రీ పెట్టి కావాలనో, లేకపోతే ఇతరత్ర మేము కుల వృత్తులు చేసుకుంటున్నాం, మాకు ఇది కావాలనో వెంటనే దరఖాస్తు చేసుకుంటూ వెంటనే వచ్చే పరిస్థితి ఉండేది. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆదరణ పథకాన్ని అయితే తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. అలాగే చేనేతకు సంబంధించి కానీ, లేకపోతే బార్బర్లకు, అదే నాయి బ్రాహ్మణులకు సంబంధించి కానీ కరెంట్ను ఉచితంగా అందిస్తామని చెప్పడం కూడా ఒక హర్షణీయమే. తెలుగుదేశం పార్టీ బీసీలకు చాలా దగ్గరగా ఉంటుంది అన్నదాన్ని దీన్ని మరోసారి అయితే నిరూపితం చేసింది. బీసీ సంక్షేమానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్ అయితే కేటాయింపులు జరిపారు. అలాగే పోలవరానికి కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులకు కానీ 18,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరపడం అనేది, దాన్ని ఖర్చు పెడితే కనుక ఒక మంచి ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఎందుకంటే చాలా వరకు ప్రాజెక్టులు రాష్ట్రంలో 80%, 90% కూడా పూర్తయి ఆగిపోయినాయి ఉన్నాయి లాస్ట్లో. సో వాటన్నిటికి కూడా వీటిలో పునరుజ్జీవం అయితే ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పొచ్చు. ఇతరత్ర కేటాయింపులు, లేకపోతే సంక్షేమానికి తల్లికి వందనం పథకానికి కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి కానీ కేటాయింపులు చేయడం ద్వారా ఖచ్చితంగా సూపర్ 6కి మేము కట్టుబడి ఉన్నాం అని అయితే కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి అయితే ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడింది అని అయితే మనం చెప్పొచ్చు. సో బడ్జెట్ లోతుకి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అంశాలు వస్తాయి. చాలా కేటాయింపులు కానీ, శాఖల వారీగా కేటాయింపులు కానీ, రాబడులు కానీ, అలాగే రెవెన్యూ లోటును తగ్గిస్తామని చెప్పిన విషయం కానీ, సో అప్పుల విషయం కానీ, ఇతరత్ర అన్ని అంశాలు స్పృశించే సమయంలో దీన్ని మొత్తం విశ్లేషించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ కీలకమైన అంశాలను చెప్పడానికి అయితే ఈ వీడియో.
ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.